అందరికీ నమస్కారం. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష. తెలుగు వాచకం తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి ఉత్పత్తార్థాల గురించి తెలుసుకుందాం. టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. టెట్ డిఎస్సిలో అడిగినటువంటి ఉత్పత్తార్థాలు 8వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నవి. అంధకారము, లోకులను అందులుగా చేయునది చీకటి. అంధకారము, లోకులను అందులుగా చేయునది చీకటి. కామారి, మన్మధునికి శత్రువు శివుడు. కామారి, మన్మధునికి శత్రువు శివుడు. కైమోడ్చు, చేతులు జోడించి చేయునది నమస్కారం. కైమోడ్చు, చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి, పక్షములు కలది పక్షి. పక్షి, పక్షములు కలది పక్షి. పయోనిధి, పయసుకు నీటికి నిధి సముద్రం. పుత్రుడు, పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పుత్రుడు, పున్నామ నరకం నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు, పురంలో నివసించువారు ప్రజలు. పౌరులు, పురంలో నివసించువారు ప్రజలు. శన్యము, తీవ్రంగా పోవునది డేగా. సంయమి, సంయమును ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి. సైరికుడు, శిరముతో నాగలి నేలను దున్నువాడు రైతు. సోమార్ధధరుడు, చంద్రవంకను శిరసున ధరించువాడు శివుడు. హాలికుడు, హలముతో నేలను దున్నువాడు రైతు. మళ్ళొకసారి చూద్దామా? ఉత్పత్తార్థాలు టెట్ డిఎస్సి అలాగే 8వ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగు టెక్స్ట్ బుక్ వెనక భాగంలో ఉన్నటువంటి ఉత్పత్తార్థాలు. అంధకారము, లోకులను అందులుగా చేయునది చీకటి. కామారి, మన్మధునికి శత్రువు శివుడు. కైమోడ్చు, చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి, పక్షములు కలది పక్షి. పయోనిధి, పయసుకు నీటికి నిధి సముద్రం. పుత్రుడు, పున్నామ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు, పురములో నివసించువారు ప్రజలు. శన్యము, తీవ్రంగా పోవునది డేగా. సంయమి, సంయమము ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి. సైరికుడు, శిరముతో నాగలి నేలను దున్నువాడు రైతు. సోమార్ధధరుడు, చంద్రవంకను శిరసున ధరించినవాడు శివుడు. హాలికుడు, హలముతో నేలను దున్నువాడు రైతు. ఇది 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉత్పత్తార్థాలు. ఒకసారి చూసుకోండి, అందరూ బాగా నేర్చుకోండి. ధన్యవాదాలు.